హలో అందరికీ. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఈరోజు ఫ్రైడే కదా ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలు ఇంట్లో ఉన్నారా? ఈరోజు సెలవని స్కూలు. మమ్మీ నాకు గోబీ కావాలి అన్నారు, అందుకని నేను గోబీ ప్రిపేర్ చేస్తున్నాను. మనం 1 అవర్ కలిపి పెట్టేసుకోవాలి పక్కనే. దాని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వాటర్ తీసుకొని దాంట్లో కాలీఫ్లవర్ కొంచెం బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్నాను. కొంచెం లైట్గా పచ్చివాసన పోవాలి. కొద్దిగా బాయిల్ అయ్యాక మనం తీసి పక్కన పెట్టి తర్వాత మనం అన్నీ కలుపుకుందాం. మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ బాయిల్ చేసేసాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. తర్వాత కొద్దిగా కార్న్ఫ్లవర్ వేయాలి డ్రై గోబీకి. తర్వాత కొద్దిగా కొంచెం బియ్యం పిండి, బాగుంటే క్రిస్పీగా వస్తుంది గోబీ, ట్రై చేయండి. కొద్దిగా మైదా వేస్తున్నాను. మైదా, కొద్దిగా కారం, చిల్లీ పౌడర్ కొంచెం లైట్గానే వేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. చూడండి, చూసుకొని కలుపుకోండి సాల్ట్. తర్వాత కొద్దిగా గరం మసాలా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ చేయండి. సూపర్ అవుతుంది, టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. అందుకని నేను మళ్ళీ చేస్తున్నాను. ప్రాసెస్ కూడా మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను, చూడండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చిగా రుబ్బుకున్నాను. నేను మిక్సీకి వెళ్ళేది రోల్ ఉంది కదా, రోల్లోనే దంచుకున్నాను. చాలా బాగుంటుంది డ్రై గోబీ. ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడైనా అడిగితే పెట్టండి, చేసి పెట్టండి. ఎప్పుడొకసారి పెడతాం కదా ఫ్రెండ్స్, డైలీ పెట్టలేము కదా. వాళ్ళు ఎప్పుడైనా స్కూల్ సెలవు అయినప్పుడే పెట్టగలం మనం. ఇదంతా మనం మిక్సింగ్ చేసేద్దాము. దాని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అంతా కలిపేసుకున్నాను నేను గోబీ అంతా. ఇది కొంతసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక తర్వాత మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో పైన కరివేపాకు వేసేసి ఇంకా కొంచెం కలిపేస్తే సరిపోతుంది. సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఎప్పుడో ఒకసారి స్నాక్స్ టైప్లో పెట్టచ్చు, ఏం కాదులే. ఎప్పుడైనా ఒకసారి పెట్టండి. రెగ్యులర్గా మనం ఇలాగ పెట్టాం కదా పిల్లలకి, ఎప్పుడో ఒకసారి అడుగుతారు వాళ్ళకి నచ్చినవి. అది వీక్లో అయితేనే పెడతాము పిల్లలకి. సండే పూట ఈరోజు సెలవు కాబట్టి అడిగారు మా పిల్లలు, అందుకని చేసి పెడుతున్నాను. దీంతో కూడా ఒక జ్యూస్ చేస్తాను ఫ్రెండ్స్, అది మీకు ప్రాసెస్ కూడా చూపిస్తాను. జ్యూస్ పిల్లలకి చాలా మంచిది. ఆ జ్యూస్ తాగిపిస్తే ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చినాక తాగిపించండి, చాలా మంచిది పిల్లలిద్దరికి. అలాగని మంచిదే జ్యూసు, అది కూడా ప్రాసెస్ మీకు చూపిస్తాను. దానిమ్మ జ్యూసు, దాంట్లో వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, మన ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పిల్లలకి, చాలా హెల్దీ. స్కూల్ నుండి వచ్చాక ట్యూషన్కి వెళ్ళే ముందు ఇవ్వండి. డైలీ ఇవ్వకపోయినా ఒక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అయినా ఒక జ్యూస్ ఇవ్వండి పిల్లలకి. పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఏమి కాదు పిల్లలకి. మన ఇంట్లోనే ఆరోగ్యం కోసం అన్నీ చూసుకోవచ్చు, మనం ఏం టెన్షన్ పడకూడదు. ఎందుకంటే మనం లేడీస్ కదా, ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఎక్కువ. ఎందుకంటే పిల్లలకి హస్బెండ్కి కదా బాగా చూసుకునేది మనం. అందుకని మీరు కూడా బాగా చూసుకోండి పిల్లల్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటాను మరి. జ్యూస్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్, మనం గోబీ రెడీ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ హీట్ ఎక్కింది. చూడండి, గోబీ ఫ్రై చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, ఏం కష్టం లేదు. అంటే ఇంట్లో ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు, ఏమి బయటికి వెళ్ళి తెచ్చేది ఏమీ లేదు. చూసుకొని వేసుకోండి, ఆయిల్ మాత్రం తగులుతుంది. చూడండి, పిల్లలకి స్నాక్స్ ఐటమ్ అప్పుడప్పుడు చేస్తాం కదా. కరివేపాకు కూడా వేసాను అంతాను. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చాలా బాగుంటుంది. కొద్దిగా వేపుకుందాం. ఆయిల్ అంటే తక్కువ వేసానులే, సరిపోతుంది. అందుకని చూసుకొని మళ్ళీ కొద్దిగా వేపుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, గోబీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రై గోబీ జ్యూస్ కూడా చేశాను కదా, చూడండి చాలా బాగుంటుంది. పిల్లలకి ఇచ్చేస్తాను, ఇప్పుడు తాగేస్తారు. కొంచెం తినేసాక జ్యూస్ తాగేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు. చాలా బాగుంటుంది జ్యూస్ అయితే, సూపర్ ఉంటుంది. పిల్లలకి మీరు ఇవ్వండి, చాలా బాగుంటుంది ఒంట్లో కూడా. పిల్లలకి మార్నింగ్ అనే ఇవ్వచ్చు, ఈవినింగ్ అనే ఇవ్వచ్చు, ఏం టెన్షన్ లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కాబట్టి చూసుకొని ఇవ్వండి పిల్లలకి. సరేనా ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ చేస్తాను అన్నాను కదా, జ్యూస్కి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను నేను. చూడండి, పిల్లలకి చాలా మంచిది ఇది. ఈ జ్యూసు తాగిపించండి. చిన్నపిల్లలకైనా బ్లడ్ లేకపోయినా బ్లడ్ అది బాగా వస్తుంది, చేరుతుంది కూడా. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. ఫస్ట్ దానిమ్మ తీసుకుందాం. దానిమ్మ వేసుకుంటున్నాను దీంట్లో మిక్సీకి. నెక్స్ట్ వచ్చేసి అన్నీ కలిపి తీసేసుకోవచ్చు. అన్నీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇది యాపిల్ కూడా చెప్తున్నాను. ఒక యాపిల్ ముక్క, నెక్స్ట్ ఒక్కటి బీట్రూట్, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు, సరిపోతుంది పిల్లలకి. నాకు కూడా, మనకి లేడీస్ కూడా చాలా మంచిదండి. జ్యూస్ తాగండి, పీరియడ్స్ అయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. ఈ జ్యూస్ చాలా మంచిది, డాక్టర్ కూడా చెప్తారు బీట్రూట్ క్యారెట్ తాగమని. చాలా మంచిది ఆరోగ్యానికి, తాగండి. పిల్లలకు కూడా ఇవ్వండి. ఈవినింగ్ స్కూల్ నుండి వస్తారు కదా, పిల్లలకు కూడా ఏదో ఒక జ్యూస్, ఏదో ఒకటి కొంచెం పాలు వేసి చేసేసినా, మీ దగ్గర ఫ్రూట్స్ లేకపోయినా బీట్రూట్ క్యారెట్ ఉన్నా సరిపోతుంది. అది చేసేసినా, జ్యూస్ చేసేసినా సరిపోతుంది. ఏం అవసరం లేదు. మన దగ్గర లేవని ఫీల్ కాకూడదు, ఉన్న వాటితోనే మనం సెర్చ్ చేసుకోవచ్చు పిల్లల కోసం. నా దగ్గర చక్కెర లేదు కాబట్టి బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్స్. బెల్లం కూడా చాలా బాగుంటుంది జ్యూసు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పాలు వేస్తున్నాను, ఒక గ్లాస్ పాలు. చూడండి, ఇదంతా మిక్సీకి వేసుకొని జ్యూస్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? అందరికి అమ్మ గోబీ చేసింది చూడండి, ఫ్రై గోబీ బాగుంటుంది. చాలా జ్యూస్ కూడా చేసింది, బాగుంటుందని. బీట్రూట్, క్యారెట్, యాపిల్, మిల్క్ అన్నీ వేసి చేసింది. చూడండి, బాగుందండి. ఫ్రై గోబీ ఎట్లా ఉంది? బాగుంది. జ్యూస్ బాగుంది. వీళ్ళకి చెప్పండి, మన వాళ్ళకి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకోండి, బాగుంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.